బీహార్ కేడర్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని అయితే గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాస్తవానికి సునీల్ నాయక్కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వాస్తవానికి మొదటగా 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు హాజరు కావాలని చెప్పినటువంటి హైకోర్టు తరువాత పోలీసులు చేసినటువంటి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని 12 వరకు కూడా హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇస్తుంది. వాస్తవానికి అప్పటి వరకు హాజరు కావటం కుదరదని వాళ్ళ తరపు చెప్పే ప్రయత్నం చేసినా దానికి కోర్టు ఏకీభవించాలి. కేసు కీలక దశలో ఉన్న సమయంలో ఖచ్చితంగా ఎవరైనా సరే కేసుకు సహకరించాల్సిందే. మీరు 12వ తారీఖు వరకు అంటే రేపటి వరకు కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. సో నిన్న కూడా ఆ కేసు విచారణకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు అడిగారు. ఆ రోజు విచారణలో మీతో పాటు ఎవరెవరు ఉన్నారు, మీరు ఏం ప్రశ్నలు అడిగారు, రఘురామకృష్ణరాజు ఏం సమాధానం చెప్పారు, ఎందుకు ఆ రోజు సీసీ కెమెరాలు కావచ్చు, వీడియో రికార్డింగ్ కావచ్చు లేకుండా వ్యక్తిగతంగా ఎవరూ లేకుండా వ్యక్తిగతంగా ఎందుకు ప్రశ్నలు అడిగారనే విషయాలు అయితే అడగటం జరిగింది. దీంతో పాటు సీన్ కూడా రీక్రియేట్ చేయడం జరిగింది. ఆ రోజు రఘురామకృష్ణరాజుని అరెస్టు చేసి తీసుకొచ్చిన సమయం దగ్గర నుంచి ఆయన్ని ఎక్కడ కూర్చోబెట్టారు, ఎవరెవరు విచారించారు, ఎన్ని ప్లేసులు తిప్పారు, ఎంత సమయం వెయిట్ చేయించారు, అరెస్టు చేసిన సమయంలో సునీల్ నాయక్ ఎక్కడ ఉన్నాడు, ఇలాంటి అనేక అంశాలను సీన్ రీక్రియేట్ చేయడం కోసం ఆయన్ను అరెస్టు చేసి ఉంచినటువంటి ఆఫీస్కే తిరిగి తీసుకువెళ్లారు. సో ఎక్కడ కూర్చోబెట్టారు, మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎంతమంది వచ్చారు, ఇలాంటి అనేక విషయాలను అయితే అడగటం జరిగింది. దాంతోపాటు వీళ్ళ పోలీసుల దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలను బేస్ చేసుకుని స్ట్రైట్ ప్రశ్నలు అడిగినప్పుడైతే సునీల్ నాయక్ సమాధానం చెప్పకుండా దాటవేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసు ఎక్కడితో అయిందంటే లేదు, తదుపరి విచారణ ఎవరు. సో ఇప్పటికే సునీల్ కుమార్ అయిపోయాడు, సునీల్ నాయక్ అయిపోయాడు, ఆల్రెడీ జైపాల్ అనే ఒక అధికారి అరెస్ట్ అయ్యి జైలు నుంచి కూడా వచ్చాడు బయటికి. సో ఈ కేసు కీలకంగా సాగుతుంది. ఇదే సమయంలో రఘురామకృష్ణరాజు కేసుతో పాటు నటి జత్వానీ కేసులో ఇరుక్కున్నటువంటి మరొక ఐపీఎస్ అధికారి ఎవరయ్యా అంటే సీతారామాంజనేయులు. సో గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి. సో తదుపరి విచారణ ఎవరి వైపు మళ్ళుతుంది అంటే సీతారామాంజనేయులు తరువాత జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఈ కేసులో RRR ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఆయన పెట్టిన కేసు ఏంటంటే నన్ను హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు, నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అనేది ఆయన పెట్టినటువంటి కేసు. సో ఈ కేసులో ఒక్కొక్కరిని విచారించుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇద్దరు మాత్రం మిగిలారు. ఒకటి సీతారామాంజనేయులు, రెండోది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా సునీల్ నాయక్ విచారణ పూర్తయిన తరువాత సీతారామాంజనేయులను అయితే విచారించే అవకాశం ఉంది. వాస్తవానికి సీతారామాంజనేయుల్ని జత్వానీ కేసులో ఆల్రెడీ ఏడాది క్రితమే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన ఈ నెల ఆగస్టు చివరికి సీతారామాంజనేయులకి సంబంధించి రిటైర్మెంట్ ఉంది. కాబట్టి ఆ సస్పెన్షన్ను మరొకసారి పొడిగిస్తూ రిటైర్మెంట్ వరకు కూడా సీతారామాంజనేయులు సస్పెన్షన్ వరకు ఉండాల్సిందని చెప్పి పొడిగించారు. ఆల్రెడీ ఇప్పటికే సునీల్ కుమార్ని కూడా రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్ పొడిగించారు. ఇప్పుడు సీతారామాంజనేయులు కూడా రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్ పొడిగించారు. అతనితో పాటు కాంతిరాణాకు సంబంధించినటువంటి కేసులో అయితే కేసు నుంచి విముక్తి అయ్యే వరకు లేదా సెప్టెంబర్ 4 వరకు ఏదో మొత్తానికి అతను కూడా పొడిగించడం జరిగింది. అంటే తదుపరి విచారణలో సీతారామాంజనేయులు కీలకమైనటువంటి వ్యక్తి. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి సీతారామాంజనేయులు అనేకమైనటువంటి కీలక కేసుల్లో ఆయన పాత్ర కూడా ఉందనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా నటి జత్వానీ కేసులో సీతారామాంజనేయులు ఆధ్వర్యంలోనే ఆ రోజు ముంబై నుంచి అక్రమంగా బంధించి తీసుకురావడం కావచ్చు, ఆ కుటుంబాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అక్రమంగా బంధించడం కావచ్చు, ఇవన్నీ కూడా సీతారామాంజనేయులు కనుసన్నంలోనే జరిగాయి అనేది ప్రధాన ఆరోపణ. గతంలో వాంగ్మూలం ఇచ్చినటువంటి అధికారులు కూడా సీతారామాంజనేయులు ఆదేశాల మేరకే మేము జత్వానీని అరెస్టు చేశాము, ఆయన ఆదేశాల మేరకే మేము ఈ కేసును తీసుకున్నామని చెప్పి వాంగ్మూలాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో వాస్తవానికి ఆ కేసు ఇంకా ఆయన మీద తీవ్ర ఎఫెక్ట్ ఉంది. దాంతోపాటు ఈ కేసులో కూడా రఘురామకృష్ణరాజు సీతారామాంజనేయుల పేరునైతే యాడ్ చేశారు. ఇప్పుడు వైసీపీ టెన్షన్ ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారనే భయం వైసీపీ వర్గాల్లో చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి, అవసరమైతే ఆయన్ని విచారణకు కూడా పిలవాలి. ఎందుకనంటే కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని విచారించిన తరువాతే విచారణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అధికారులు కూడా ఒక కన్క్లూజన్కి వస్తారు. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఎవరి పాత్ర ఎంత అనేది తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పి బలంగా నమ్ముతున్నారు. న్యాయవర్గాల్లో కూడా ఈ చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా ఈ
మర్డర్ అటెంప్ట్ కేసులో కోర్టు కూడా అందుకు సానుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ అధికారిని తీసుకోండి, నేను రాను అని పట్టుబడితే బీహార్ రాష్ట్రంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే హైకోర్టు ఆదేశాలతో తీసుకొచ్చారు బయటికి. సో హైకోర్టు కూడా ఏం చెప్పింది, ఇది కీలకమైనటువంటి కేసు, ఇది బాగా డెప్త్ ఉన్నటువంటి కేసు, కాబట్టి దీని మీద విచారణ జరగాల్సిందేనని చెప్పింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలిస్తే కోర్టు నుంచి రక్షణ పొందే అవకాశం ఉందా అంటే న్యాయవర్గాల్లో లేదనే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన విచారణకు వచ్చినంత మాత్రాన దోషని కాదు, కానీ విచారణకు కన్నా రాకపోతే అనుమానాలు బలపడతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మాజీ సీఎంని, లేకపోతే నేను ఇదిగా ఉన్నాను, నన్ను మీరు పిలుస్తారా, నేను కోర్టులకు వెళ్ళి రక్షణ పొందుతాను అంటే సరే, కోర్టులు రక్షణ కల్పిస్తాయా లేదా అనేది మనం చెప్పలేం, కానీ ప్రజల్లో ఒక అనుమానం కలుగుద్ది. ఎందుకని నీ పాత్ర ఏమీ లేకపోతే విచారణకి వెళ్దాక నీకేంది నొప్పి? చంద్రబాబు గారి హయాంలో ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ని తీసుకోండి, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో నారా లోకేష్ని 2 సార్లు విచారణకు పిలిచారు. 2 సార్లు విచారణకు పిలిచి ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ఏమైనా ప్రశ్నలు అడిగారంటే అడగలేదు. మీ హెరిటేజ్లో షేర్ వాల్యూ ఎంత, అందులో మీ వాటా ఎంత, అసలు హెరిటేజ్కి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఏంది సంబంధం, గతంలో అడిగారు. అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అనేది తర్వాత తేలద్ది, కానీ ఖచ్చితంగా విచారణకైతే రావాల్సి ఉంటుంది. నిన్న సునీల్ నాయక్ని అడిగినటువంటి ఆ ప్రశ్నలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. కస్టడీలో రఘురామను అడిగిన ప్రశ్నలు ఏంటి, ఆయన ఏమి సమాధానాలు ఇచ్చారు, విచారణలో ఐపీఎస్ సునీల్ నాయక్ పోలీసు ప్రశ్నలు అని చెప్పి నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ పై విచారణ కొనసాగుతుంది. 6వ రోజైన మంగళవారం పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్లో రఘురామన్ను అరెస్టు చేసి గుంటూరు తీసుకొచ్చినప్పుడు ఆయనను ఎవరెవరు విచారించారు, విచారణలో ఏమేమి ప్రశ్నలు అడిగారు, దానికి ఆయన ఏమి బదులిచ్చారు అంటూ సునీల్ నాయక్ని అయితే ప్రశ్నించారు. సునీల్ నాయక్ నుంచి స్పష్టమైన సమాధానాలు అయితే రానట్లుగా తెలిసింది. ఆధారాలతో కూడిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో తడబాటు పడ్డారని తెలిసింది. అయినా ఆయన నుంచి ఇప్పటికే కొంత కీలక సమాచారం అయితే రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఆయన చెప్పిన సమాధానాలను అధికారుల వద్ద ఉన్న ఆధారాలతో బేరీజు వేసుకుని ఆ రోజు ఏం జరిగింది, అందులో ఎవరి పాత్ర ఏంటి అనే దానిపైన దర్యాప్తు అధికారులకు కొంత స్పష్టత అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక సునీల్ నాయక్ సంబంధించి దర్యాప్తు అధికారి దామోదర్ పక్కాగా నివేదిక అయితే సిద్ధం చేశారని తెలుస్తుంది. ఈ విచారణ అనంతరం కేసు దర్యాప్తు మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. సునీల్ నాయక్ విచారణ ముగిసిన తరువాత సునీల్ కుమార్, అలాగే నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు, అలాగే తరువాత మాజీ సీఎం జగన్ల వైపు మరలే అవకాశం కనిపిస్తుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 12 వరకు కూడా సునీల్ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. వాస్తవానికి దీనికి సంబంధించి వాదోపవాదాలు కూడా జరిగాయి. సునీల్ని ఆల్రెడీ మేము అరెస్ట్ చేశాము, ఇప్పుడు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడానికి కూడా లేదని చెప్పి సునీల్ తరపు లాయర్కి కూడా ఇటు పోలీసుల తరపున లాయర్లు అయితే కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే, రేపు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళుతుంది అనేది మాత్రం వైసీపీ వర్గాలను తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది. నిజంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు పిలిస్తే రఘురామకృష్ణరాజు పంతం నెగ్గినట్టే. గతంలోనే రఘురామకృష్ణరాజు చెప్పాడు, ఈరోజు మీకు అధికారం ఉందని చెప్పి మీరు నాతో ఆడుకున్నారు, బట్ నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను మీతో ఆడుకుంటానని చెప్పి అప్పట్లోనే రచ్చబండ కార్యక్రమంలో అనేక సందర్భాల్లో చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా విచారించాలని ఆయన పదే పదే చెప్తున్నాడు. ఎందుకంటే ఒకటి విషయం, ఆ రోజు రఘురామకృష్ణరాజును కొట్టినప్పుడు ఎవరో వీడియో కాల్లో చూశారు. ఒక వ్యక్తి వీడియో కాల్ చేసి అటుపక్క ఒక వ్యక్తికి చూపించాడు. చూసిన వ్యక్తి ఎవరు, వీడియో కాల్లో చూసిన వ్యక్తి ఎవరు, ఇదే ప్రశ్నను సునీల్ నాయక్ను కూడా అడిగినట్టున్నారు అధికారులు విచారణలో. సో ఎవరో ఒక వ్యక్తి అటుపక్క నుంచి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేస్తుంటే లైవ్లో చూశారు, ఎవరు ఆ వ్యక్తి అనే ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు కీలక సమాధానం రావాల్సి ఉంది. రఘురామకృష్ణరాజు అంచనా ప్రకారం ఎవరు చూసుంటారనేది ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలవాలి, జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద కూడా విచారణ జరగాలి అనేది రఘురామకృష్ణరాజు మొదటి నుంచి చెబుతున్న మాట. ఏది ఏమైనా మొత్తంగా ఈ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు సునీల్ నాయక్ తర్వాత అది జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళీ అవకాశం ఉంది.